మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం. ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దు, ఒక్కరు ఇద్దరు అవుతున్నా, వసంతాలు ఎన్నొస్తున్నా, స్వాతి చినుకు తడుపేది, గున్న మావి విరబోస్తున్నా, తోటమాలి జాడేది. నాయదే తొమ్మిదై సన్నిధే చేరదా. అంటే ట్రాక్ లేదు కదా, ట్రాక్ ఉంటే బీజిఎం కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటే ఎవరిది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం అయితే ఓకే, బాగా వాయిస్ కావాలి, పాట మనకు ఓకే. రషీద్ ఎలా ఉంది ఇప్పుడు? అప్పట్లో చిన్నప్పుడు నీకు ఎలా చూసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ గానీ అది గానీ, ఇప్పుడు ఎలా ఉంది? అంటే వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారో ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే అట్లే ఉన్నారు వాళ్ళు, ఎవ్వరు మారలేదు. నేను నాతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు గాని అప్పుడు గాని వాళ్ళు అట్లే ఉన్నారు. అదే నా వరం, దేవుడిచ్చిన గొప్ప. మా అదృష్టమైందో కానీ మాకు దొరికే ఫ్రెండ్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అసలు పోరు, ఎక్కడికి పోరు వాళ్ళు. మాకు ఒకసారి కనెక్ట్ అయ్యారు అంటే కథం డిస్కనెక్ట్ ఉండదు, ఇంకా పెరుగుతూనే ఉంటది మా సర్కిల్ గానీ తగ్గదు. ఎవరైనా అంతే, ఇక మీరు కూడా అట్లనే ఉంటది. అండ్ ఇది పెద్దరాయుడు సినిమాలో బావవి నువ్వు భామన్ నువ్వు ఆ సాంగ్ వచ్చా? ఇప్పుడు పాడుతుంటారు కదా, పాడరా? లేదు, జనరల్ గా నాకేందంటే ఎప్పుడైనా ఫిలిం సాంగ్స్ మేము ఏం చేస్తామంటే, నాకున్న అలవాటు ఇది. ఈ మధ్య ఆమె కొంచెం కొంచెం చేస్తున్నా. ఏంటంటే ఎప్పుడన్నా సడన్ గా, ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ లో మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా పోతుంటాం కదా, నేనేం చేస్తా అంటే ఈ పాట మాకు కావాలి అంటారు కదా, వెంటనే ఇప్పుడు అట్లా కాదు, ముందు కాదు అది. ఇప్పుడు స్టేజ్ మీద కొంతమంది మీకు తెలిసి ఉంటది, కొంతమంది వచ్చి అడుగుతారు మాకు ఈ పాట కావాలి, లేకపోతే ఒక దాంట్లో రాసిస్తారు చిట్టీలా మాకు ఈ పాట కావాలంటే ఒక 2 పాటలు అయిపోయేలోపు ఆ పాట చేసేస్తాను నేను. ఎవరికైనా చేసేస్తాడు వాళ్ళతో వాడేస్తా అట్లా. నాకేమో ఆమె కొంచెం కష్టం, కొంచెం అంటే నేను ఏం చేస్తా అంటే నాకు అట్లీస్ట్ 1/2 అవర్ టైం పడుతుంది సాంగ్ నేర్చుకోవడానికి. సో నేను కొన్ని ఇప్పుడు పాత పాటలు నేర్చుకుంటున్నా గానీ, నేను పాత పాటలు అంటే ఆమడు దూరంలో ఉండేదాన్ని. ఎప్పుడు ఇప్పుడు కొత్త పాటలే, నీకు ఏం తెలుసా వీటిలలో ఎంత బాగుంటాయో తెలుసా అంటాడు. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నా నేను పాత పాటలు, లేకపోతే మనకి ఏడ కొత్త పాట వస్తే అది కావాలి. మనకి ఎట్లా కావాలి, శశిరేఖ అనే పాటలు కావాలి మనకు. మా ఆయనకేమో ఇప్పుడు విన్నారు కదా, నా చెల్లి రోజావే అంటే నాకు అవి కూడా ఇంట్రెస్ట్ బాగుంటుంది, నేను ఖచ్చితంగా వింటా. మళ్ళీ నేను మొత్తం ఫిలిమే. ఆహా, సామి నేను అమ్మో నేను అంతా ఇట్లా నేర్చుకోను, నాకు కొంచెం మంచిగా ఉండాలి, చూస్తే నేర్చుకునేటట్టు సాఫ్ట్. ఇంకే అది ఫర్ ఎగ్జాంపుల్ మాస్టారు అది అట్లా ఉండాలి. నాకు ఇట్లాంటి పాటలు అంటే ఎందుకో కొంచెం అబ్బా అనిపిస్తుంది అన్నట్టు. రషీద్ ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావా? నేను జాబ్ చేస్తున్నా. లేదు, ఆయనకి జాబ్ ఉంది, నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఏమో ఏదన్నా ఒకటి తగులుతుందా అని చూస్తున్నా, కానీ ఆలోపు ఫ్రీగా ఉండడం ఇష్టం లేక ఇంకా నేను సింగింగ్ ప్రొఫెషనల్ లోనే ఏమైనా ఈవెంట్స్ ఉంటే చేయడము అట్లా చేస్తున్నా. నా జాబ్ ఎట్లా ఉంటది అంటే TSS తెలంగాణ సాంస్కృతిక సారథి. అది ఎట్లా అంటే మేము అంటే రోజుకు ఒక విలేజ్ ఇస్తారు మాకు, డిస్ట్రిక్ట్ వైజ్. సారీ, ఒకటే డిస్ట్రిక్ట్ లో మాకు డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజెస్ ఉంటాయో అవి అన్ని అంటే వీక్లీ ఒక మండల్ అన్నమాట, అదంతా కవర్ చేయాలి.
సో కవర్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఉంటాయి, అవును అవి రాకుండా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, వర్షాకాలం గురించి, ఎండాకాలం గురించి, ఉమ్, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఉమ్, వాటి గురించి మేము ఇది చేయాలన్నమాట, అందరికి అవేర్నెస్ చేయాలి. ఓకే ఓకే అది మా డ్యూటీ. సూపర్ సూపర్. పాటలతోటి, స్కిట్స్ తోటి ఉమ్. అట్లా. తెలంగాణలో కూడా ఉద్యమంలో కూడా పాల్గొన్నావు కదా? ఏమర్థమైంది నీకు? ఎందుకు పోయినావు తెలంగాణ ఉద్యమానికి? తెలంగాణ మీద రోషంతో పోయినావా, లేకుంటే పాటల మీద మమకారంతో పోయినావా, లేకుంటే కేసీఆర్ గారిని గెలిపేయడానికి పోయినావా? ఇక దీంట్లో 3 ఉన్నాయి, ఆ? ఒకటి చెప్పలేము, ఓకే సూపర్. ఎందుకంటే నేను కళాకారుణ్ణి, అవును తెలంగాణలో ఉన్నా. ఓకే అది నాకు రాష్ట్రం కావాలి, పాటలు అట్లా, నా పాటలు ఇంకా అంటే అట్లా నిన్ను తెలంగాణకు సేవ చేసిన గర్వంగా చెప్పుకోనే స్థాయిలో ఇప్పుడు నేను ఉన్నా. దానివల్లనే ఇప్పుడు నాకు జాబ్, ఇప్పుడు ఆ జాబ్ వచ్చింది తెలంగాణ సాంస్కృతిక సారథి అనేది దీన్ని బేస్ చేసుకొని వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఎవరెవరైతే కళాకారులు పాల్గొన్నారో వాళ్ళకి అందరికి కేసీఆర్ ఈ జాబు ఇచ్చిర్రు అనమాట. అప్పుడు ఆయన గవర్నమెంట్ లోనే ఈ జాబులు వచ్చింది. ఇక పాటల మీద మమకారం అయితే ఉండేది, అది ఏ పాట అయినా సరే. అందుకే 3 ఉన్నాయి, 3 ఉన్నాయి దాంట్లో. 3 తెలంగాణ రాక ముందు కలిసిన ఆయనతో ప్రోగ్రామ్స్ అవన్నీ ఇక ధూమ్ధామ్లల్లో చేసుడు అవన్నీ ఉంటే, సీఎం అయిన తర్వాత ఇక ఆయనది ఇక బిజీ షెడ్యూల్ ఉంటది. కవితక్కని మస్తు సార్లు కలిసిన, కవితక్క మంచిగా మాట్లాడుతుంది, ఎప్పుడు కూడా కలిసిన. మా ఫ్యామిలీ ఫేవరెట్ సింగర్ అయి నువ్వు మంచిగా ఉన్నావు, ఎప్పుడు నువ్వు మంచిగా పాడతావు అని ఇట్లా మంచిగా ఎక్కడ కలిసినా కూడా, దూరం నుంచి చూసినా కూడా దగ్గరకు వచ్చి మాట్లాడతావు. నేనేం చెప్తా, ఆమె మాట్లాడడానికే సరిపోతుంది. మాట్లాడుతుంటది. నేను అంటే అక్క బాగున్నారా అని ఒక్క మాట మాట్లాడాలి, మిగతా అన్ని ఆమెనే చెప్తుంది. బక్కగా అవుతున్నావు, తింటలేవా అంటది, లేకపోతే మంచిగా ఉన్నావా, ఇంకా పాటలు పాడతలేవా, యూట్యూబ్ చూస్తున్నా నీది కనబడతలేదు ఈ మధ్య, ఏమైంది అంటది. అడిగిన దానికి నేను ఆన్సర్ చేయాలన్న. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు? కేసీఆర్ గారు ధూమ్ధాంలో ఆయన ఒక 2 సార్లు సన్మానం చేసిరు నాకు. ఇక మంచిగా తెలంగాణ, అప్పుడు చిన్నగా ఉండే నేను, సో మంచి భవిష్యత్తు ఉంటది నాన్న, నీకు మంచి పాటలు పాడతావు అని చెప్పి, ఇంకా అప్పుడు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ రాలేదు. సేమ్ ఆయన వాయిస్ లో తీసుకోండి, ఇదంతా కాదు కానీ. అవునా? కేసీఆర్ గారి వాయిస్ ఉంది, ఆయన బిత్రి సత్తి వాయిస్, కేసీఆర్ గారి వాయిస్ చాలా కరెక్ట్ గా తీస్తారు. కేసీఆర్ గారి వాయిస్ నాకు అంత రాదన్న. ఈ పిల్లగాడు నేను ఎప్పటి నుంచో చూస్తానా ఈ పిల్లగాడిని, మంచిగా పాటలు పాడతాడు. ఈయన పాట దోతి కట్టి రుమాలు కట్టి పాట పాడిండంటే ఆడనే ఉన్నోళ్ళు అక్కడనే ఆగాలి. ఏమనుకుంటున్నా, తెలంగాణ ఉద్యమంలో ఈయన ఏమేం చేసిండో మేము వెనుకపోతుండి చూసినాం కాబట్టి మాకు తెలుసు. మీరు కూడా మంచిగా ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఏమంటారు చెప్తున్నాను. అట్లే సేమ్ అట్లే మాట్లాడతారు. అట్లా మంచిగా మాట్లాడారు అనమాట. తర్వాత నాకు నా ఏజ్ కరెక్ట్ గా అయిన తర్వాత జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చి 4 years. మా అదృష్టం ఏంటంటే నెక్స్ట్ ఆగస్ట్ కి 4 years కంప్లీట్ అవుతుంది. మా అదృష్టం ఏంటంటే పాప పుట్టిన 2022 వచ్చింది నాకు జాబ్. పాప మేలో పుడితే ఆగస్ట్ లో నాకు జాబ్ వచ్చేసి, ఇంకా అసలైన కోఇన్సిడెన్స్ ఏంటంటే అన్న, ఈయనకి జాబ్ కన్ఫర్మ్ అయినట్టు ఆ లెటర్, అంటే ఓకే అయినట్టు ఆ లెటర్ మీద కవర్ పేజ్ మీద చూస్తే అది May 13th అనే ఉంది. May 13th మా పాప పుట్టిన రోజే. అన్ని కలిసి వచ్చినాయి పాపతో మాకు. కేసీఆర్ గారి మీద పాట ఉంది కదా, కేసీఆర్ గారి పాటలు వచ్చా? నేను ఇక పాటలు ఇంకా ఏం చేయలేదు, ఎందుకంటే ఇంకా మేము డ్యూటీకి సంబంధించిన పాటలే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీనికి సరిపోయింది. కానీ వింటాం. ఆ జ్ఞాపకాలు అంటే ఇవనే కాదు, తెలంగాణ ఉద్యమం పాటలు అవి మర్చిపోలేం కదా. ఊరికి ఆ వైపు కోసమన్నా అసైదుల ఆరతి, తర్వాత అయ్యో నివా నువ్వు అవ్వో నివా, తర్వాత ఇట్లాంటి పాటలన్నీ, విమలక్క పాటలు, గోరెటెంకన్న పాటలు, ఇట్లాంటివి వింటుంటాం అన్నమాట. అట్లా అప్పటి జ్ఞాపకాల కోసం. ఇది శ్రీకంచారి గారి మీద పాట ఉంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా,
రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరగవురా. తెలుసుంటే చెట్టంత నా కొడుకును, తెలుసుంటే చెట్టంత శ్రీకాంతును, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కును అని మొక్కి ధీమాగా ఉన్నాను. నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా, నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా. నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. శివరాత్రి నీ శిలకు నైవేద్యమయ్యాను, దీపమారకుండా పడి కాపు కాశాను, నీ కళ్ళలో వేకువ దీవెననుకున్నాను, కాని కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన పుట్టదట శంకరా. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన పుట్టదట శంకరా. ఎందుకని రాశావు నా రాతను, పూలు రాలిన చెట్టులా ఈ జన్మను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరగవురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికాను, అమ్మా అనే పిలుపుకై అల్లాడిపోయాను, చిన్ననోట నా కొడుకు అమ్మా అని పలికితే ఆడ జన్మలో నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నీ పార్వతిని అడగరా శంకరా. తల్లిగా పార్వతికి ఒక నీతిన, ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా. ఇకనైనా మేలుకో ఈశ్వరా, నా మొరాలకింతయ్య పరమేశ్వర. నా శ్రీకాంతు తీరుగా ఇంకెవ్వరు కాలిపోకుండా నీవే కాపాడరా. సూపర్, ఇది గూస్ బంప్స్ వచ్చే పాట. ఇది చాలా పెద్దపల్లి సురేందర్ అన్న అట్లా చేసిండు, అట్లా రాసిండు. చాలా బాధాకరమైన విషయం. నువ్వు పాడుతుంటేనే మన గూస్ బంప్స్ వస్తున్నాయి, ఒక వైబ్రేషన్ ఉంటది పాటలో కదా, అది చాలా ఉంటది. ఓకే, అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా రషీద్? అవార్డ్స్ అంటే నాకు వచ్చినాయి, అంటే గాన కోకిల సంస్థ నుంచి జగిత్యాల వాళ్ళు ఇచ్చిర్రు, ఇంకా చిన్న చిన్న అవార్డ్స్ బాగానే వచ్చినాయి. లేదన్నా, రషీద్ వచ్చిన తర్వాతనే నేను యూట్యూబ్ లో కనిపించడం. లేదంటే మనము ఈ యూట్యూబ్స్ లో ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ నాకు రషీద్ వచ్చినాక నాకు వచ్చిన గిఫ్ట్స్. నేను డిగ్రీ చదువుతున్న టైంలో, నేను కోటి ఉమెన్స్ లో చదివిన డిగ్రీ, నా ఫీజు కోసము నేను ప్రోగ్రామ్స్ ఏం చేయాలి, ఇప్పుడు నేను పార్ట్ టైం గా నాకేం దొరకదు, నేను ఫీజు కట్టుకోవాలి ఎట్లా అని నేను అప్పుడు నా సెకండ్ ఇయర్ లో, డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ప్రోగ్రామ్స్ కి వెళ్ళిన. అట్లా పరిచయం. రషీద్ అంటే ఏదో పెద్ద సార్ అనుకున్నా, సార్ అనే పిలిచేదాన్ని. తర్వాత మ్యూజిక్ క్లాసెస్, ఈయన మ్యూజిక్ క్లాసెస్, సంగీతం క్లాసెస్ కూడా చెప్పేవాడు. సంగీతం క్లాసెస్ లో లవ్ మొదలైంది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మాకు అసలు ప్రపోజల్ లేవన్నా, డైరెక్ట్ మా అక్కకి ఈయన చెప్పిండు నేనంటే ఇష్టం అని. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించుకోవాలని ట్రై చేసినాం. అక్కడ ఏమైందంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి, నాకు పేరెంట్స్ ఎట్లాగూ లేరు కాబట్టి మా తాతయ్య వాళ్ళు సరేలే ఆమె లైఫ్ ఏదో ఆమె బతకని అన్నట్టు ఓకే అనుకున్నారు.
ఫస్ట్ కొంచెం భయపడ్డారు. దేనికి రషీద్ కొడతాడనా? అలా కాదు, అట్లా కాదు అంటే ఎందుకు అని. ఎట్లా వీళ్ళు బ్లైండ్స్ కదా, ఎందుకు ఆ. పెళ్లి చేసుకుంటే ఎట్లయితుందో ఏమైంది. కానీ తర్వాత ఒప్పుకున్నారు. కానీ అసలైన యుద్ధం వీళ్ళ పేరెంట్స్ దగ్గరనే. ఒప్పుకోలే. బాహుబలి. ఈ ఈ అమ్మాయి బ్లైండ్, పైగా అమ్మా నాన్న లేరంట. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే అన్న, అమ్మా నాన్నని కోల్పోవడం అది నా తప్పు కాదు కదా, ఎందుకు నాకు అట్లా అని అది కొంచెం బాధ ఉండే. అది బ్లైండ్, పైగా పేరెంట్స్ లేరు. తర్వాత ఈ అమ్మాయి అసలు మన ముస్లిం కాదు ఎందుకు అని అన్నారు. కానీ నేను ఆయన కోసం ముస్లిం గా మారిన. అప్పుడే అసలు నా అసలు పేరైతే దీప. ఈయన మ్యారేజ్ ఈయన కోసం నేను ముస్లిం గా మారినప్పుడు సమీరా అని పేరు పెట్టు. నువ్వు ఎక్కడ లేవులే, ముస్లిం లాగానే ఉన్నావు.